గ్రహాల సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే జూలై 19 ఉదయం 7:20 చంద్రుడు మరియు శుక్రుడు మళ్ళీ ఒకే స్థితిలో దర్శనమిస్తారు. జూలై 20 సాయంత్రం 6:09 చంద్రుడు మరియు గురుగ్రహం దగ్గర కనిపిస్తాడు. జూలై 20 సాయంత్రం 6:09 చంద్రుడు గురుగ్రహం దగ్గర కనిపిస్తాడు. రాత్రి 11:22 సూర్యుడు పుష్యమి నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూలై 21 ఉదయం 8:51 చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర దర్శనమిస్తారు. 4:36 చంద్రుడు అర్ధచంద్రాకారంలో దర్శనమిస్తారు. దీనిని మొదటి పాదము చంద్రుడి యొక్క స్థితిని మనం దర్శించవచ్చు. జూలై 23 తెల్లవారుజామున 2:46 కుజుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. మృగశిర ఆయనకు సంబంధించిన స్వనక్షత్రాల్లో ఒకటి. మధ్యాహ్నం 12:10 చంద్రుడు మఖా నక్షత్రానికి సమీపంలో దర్శనమిస్తారు. జూలై 24 ఉదయం 11:35 సూర్యుడు పుష్యమి నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూలై 25 దేవశయని ఏకాదశి, దీనిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పవిత్రమైన చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి దగ్గరగా ఉంటారు. చంద్రుడు రాత్రి 10:15 భూమికి అతి దూరంగా ఉంటారు. ఇవి జూలై మాసంలో జరగబోయే ముఖ్యమైన ఖగోళ మరియు పంచాంగ విశేషాలు.